చెప్పండి సార్. ఎట్లా చూస్తారు? భారీ ఎత్తున ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేస్తా ఉన్నారు. సో, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సార్, ప్రభుత్వాలు అనేటువంటివి ఇప్పుడు ప్రత్యేకించి సిపిఎస్ విధానంలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగుల గురించి ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఓపీఎస్ విధానానికి సిపిఎస్ విధానానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా, ప్రతి నెల ఏదైతే మా బేసిక్ ప్లస్ డిఏలో 10% కట్ చేస్తున్నారు మనం, అదే 10% ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్గా దానికి కలిపేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి 10,000 కట్ అవుతున్నది ప్రతి నెల అంటే 10,000 ప్రభుత్వం కూడా దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్గా కలుపుతూ ఉంది. మరి ఈ 20,000 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి అంటే, ఇక్కడ ప్రాన్ అకౌంట్ అనేటువంటి ఒక ప్రాన్ అకౌంట్ని జమ చేసి ఈ 20,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి నుంచి తీసుకొని పోయి షేర్ మార్కెట్లో పెడుతున్నారు. అంటే ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో ఎవరు పెడుతున్నారంటే, ఈ ఎన్ఎస్డిఎల్ అనేటువంటి ఒక సంస్థకు అప్పచెప్పిర్రు. వాళ్ళు ఫండ్ మేనేజర్స్గా ఉంటూ వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వము ఏ విధమైనటువంటి నిర్ణయము సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల తీసుకోకపోవడానికి ముఖ్యమైన కారణం ఏం కనిపిస్తుందంటే, వీళ్ళు ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, బడాబాబులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క లబ్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి బాధ్యత, మన ఉద్యోగుల యొక్క సంక్షేమం గురించి, వాళ్ళ బాధ్యత గురించి, వాళ్ళ భవిష్యత్తు భద్రత గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం అనేటువంటిది శోచనీయం. మీరు ఇప్పటివరకు చాలామంది అంటున్నారు, మరి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మన ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద కనిపించకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు ప్రత్యేకించి మన వైపు చూడకుండా మరో పథకాన్ని, యూపీఎస్ పథకాన్ని తీసుకురాబోతున్నారు. అది కూడా ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్లు ఏంటంటే, ఆ ఉన్నటువంటి డబ్బుని మొత్తం సరెండర్ చేయడం, ప్రాన్ అకౌంట్లో ఆయన రిటైర్మెంట్ వరకు జమ అయినటువంటి మొత్తం అమౌంట్ని వాళ్ళకి సరెండర్ చేయడం ద్వారా తిరిగి మళ్ళీ అదే కేవలం కార్పొరేటర్లకు, వాళ్లకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలే ప్రభుత్వాల ద్వారా జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా మాకు ఉద్యోగుల యొక్క భద్రత కోసం, ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసము ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఇంకోటి ఉంది సార్. ఇక్కడ 2004 కంటే ముందు చాలామంది మేధావులు ఏం చెప్తున్నారంటే, ఇవి చాలా భారంగా మారినాయని చెప్తున్నారు. మరి 2004 కంటే ముందు కూడా ఉన్నటువంటి ఈ పెన్షన్ విధానంలో వాళ్లకు జరగనటువంటి నష్టము, జరగనటువంటి భారము 2004 తర్వాతనే మరి దేశము, రాష్ట్రం అనేటువంటి అంత నష్టంలోకి పోయినాయా? ఎందుకు భారం అవుతున్నది? ఆ రోజు లేని భారం ఈ రోజు ఎందుకు అవుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు, వాళ్లకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలే తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. నిజంగానే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీకు రిటైర్ అయిన తర్వాత పింఛన్ చాలా ముఖ్యం అంటూ ఉంటారు. సో, పాత పింఛన్ విధానం ద్వారా మీకు చాలా లబ్ధి జరిగింది అంటూ ఉన్నారు. కొత్త పింఛన్ ద్వారా నష్టం జరుగుతుంది అంటున్నారు. సో, ఇదంతా కూడా మీరు చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు దీనికి ఒక కొలిక్కి రాని అంశము ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మనం చూస్తే సార్, ఇప్పటి వరకు నేను చెప్పినట్లు ఏంటంటే, కేవలము కార్పొరేటర్లకు, వాళ్లకు లబ్ధి చేకూర్చాలన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి ప్రజల సంక్షేమం కోసం అన్నారు. ఈ మధ్య ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో జరిగినటువంటి సభలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ ఆశీర్వాదం వల్ల, మీ వల్ల మేము వచ్చినామని అన్నారు. మరి ఆ మాటను వాళ్ళు నిలబెట్టుకొని మమ్మల్ని కూడా మా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓపీఎస్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం సార్. మీ వల్ల రేవంత్ రెడ్డి వచ్చినట్టున్నారు. మరి మీకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నాడా? ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం సార్. మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిరు, మేము పాత పెన్షన్ అమలు చేస్తామని వరంగల్ వేదికగా మీరు మాట్లాడినారు. మా దగ్గర ఆ సమాచారం కూడా ఉంది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి సార్. మేము అదే అడుగుతా ఉన్నాము. మీరు ఆ రోజు ఏదైతే మా ఉద్యోగులకు ఈ సిపిఎస్ నూతన పెన్షన్ విధానం వద్దని అంటారు మా మిత్రులు, పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. కాబట్టి మా ఆకాంక్షని నెరవేర్చమని మేము మరొకసారి ఈ వేదికగా వారికి విన్నవించుకుంటున్నాం సార్. ఇక్కడ కూడా ముందు పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 1 year అవుతుంది. వాళ్ళే చెప్పారు మేము వస్తే మీకు న్యాయం చేస్తామని అన్న వాళ్ళు. సో, మరి ఎందుకు కదలలేకపోతాను? మేము కూడా అదే ప్రశ్నను అడుగుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము ఇది వరకు అంటే ప్రజల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, వాటి కోసము చేసినటువంటి శ్రద్ధలో సరే, ప్రజల కోసము మేము కూడా పాలనలో మేము కూడా భాగమే. కాబట్టి మా ఆకాంక్ష ఏదైతే ఉందో, మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా చేస్తాం సార్. ఎందుకంటే మీరు ఈ ప్రభుత్వం మీదనే మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో చేశారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిరంతరంగా పోరాటం
కొనసాగుతూనే ఉంటుంది. ఇదివరకు ధర్మ దీక్షలు చేశాము, జనజాతరలు చేశాము, పాదయాత్రలు చేశాము. ఇప్పుడు ఈసారి మేము మళ్ళీ రామ్లీలా మైదాన్ అక్కడి వరకు కూడా వెళ్తున్నాం. ఎందుకంటే ఈ యూపీఎస్ అని ఇంకొక పథకాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము అనేక రకాలైనటువంటి పోరాటాలకు తెరలేపేటువంటి అవకాశం ఉంది. విధానాన్ని తీసుకురావడానికి కారణాలు ఏముండవు అనుకోవచ్చు మీరు? ఏమంటున్నామంటే మేము సిపిఎస్ రద్దు జరిగి ముఖ్యంగా ఓపీఎస్ అమలు చేయమని మేము అడుగుతా ఉంటే, అంటే ఇక్కడ వాళ్ళు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓపీఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 50% పెన్షనే కదా లాస్ట్ బేసిక్ పేలో, వీళ్ళకి 50% పెన్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నటువంటి విషయం ఉంది. మరి అదే ఓపీఎస్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతి నెల వాళ్ళకు 10,000 మీరు కట్ చేయట్లేదు. వాళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత, 35 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళకు పెన్షన్గా వాళ్ళ లాస్ట్ బేసిక్ పేలో 50% ఇస్తున్నారు. మరి అదే విధానాన్ని మనం కోరుతా ఉంటే దాన్ని అక్కడ పక్కన పెట్టేసి ఈ మంత్లీ ఏదైతే డిడక్షన్ అవుతుందో ఈ అమౌంట్ను మాత్రం అలాగే ఉంచి వాళ్ళు మళ్ళీ నేను ఇదివరకు చెప్పినట్లు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మేము ఇవంటి కుట్రల్లో దీంట్లో ఏ విధంగా కూడా మేము పడబోమని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వం 2004లో కూడా అప్పుడు వచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని తెచ్చినప్పుడు కూడా రాష్ట్రాలకు ఐచ్ఛికం అన్నారు. వాళ్ళు ఇష్టం ఉంటేనే పాల్గొనవచ్చు, దీంట్లో తీసుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు, లేకుంటే తీసుకోవద్దు అన్నారు. కానీ వాళ్ళ కేవలం ఒక పశ్చిమ బెంగాల్ మాత్రమే మిగిలింది. అలా కాకుండా మన రాష్ట్రము ఖచ్చితంగా ఈ యూపీఎస్ను కాదు, మేము యూపీఎస్లోకి వెళ్ళము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నామంటే మాకు 14 నెలలుగా 16 నెలలుగా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్లు, సిపిఎస్ గ్రాంట్లు కూడా దాంట్లో ప్రాన్ అకౌంట్లో జమ పడలేదు. మేము దీన్ని కూడా మేము శుభసూచకంగా ఎందుకు అనుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఓపీఎస్ అమలు చేయబోతున్నారు కాబట్టి ఇక ఈ సిపిఎస్ డిడక్షన్స్ ఇవేమీ ఉండవు. కాబట్టి ఆ విధంగా ఓపీఎస్ను అమలు చేసే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. ఈ వేదిక నుంచి మేము అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టండి. ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకునేటువంటి ఈ సిపిఎస్ విధానం ఏదైతే ఉందో, ఇదివరకంటే మేము ఆ మధ్య 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగులు ఎవరు కూడా రిటైర్డ్ కాలేదు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కొద్దిమందికి 0 పెన్షన్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా 4,000 3,000 పెన్షన్లు వస్తున్నాయి. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగికి సరిపోవు. కాబట్టి సత్వరంగానే తొందరగానే మీరు పాత పెన్షన్ అమలు చేసేటువంటి దిశగా ఆలోచనలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఏం పేరు? ఫారూక్ అలీ, సంగారెడ్డి జిల్లా నుంచి. చెప్పండి, మీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ గురించి భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. సో కొత్త విధానాన్ని రద్దు చేయాలంటున్నారు, పాత విధానాన్ని తీసుకురమ్మంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఓపీఎస్ సాధన గురించి పోరాడుతున్నాము. కనీసం ఈ ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పకుండా వాళ్ళు కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. అయినప్పటికీ యూపీఎస్ మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షను వాళ్ళు యూపీఎస్కి వెళ్ళకూడదని మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఓపీఎస్ ఉద్యోగుల కొరకు 100% ఓపీఎస్ ఆకాంక్షను నెరవేర్చాలని మేము కోరుచున్నాం ఈ వేదిక సందర్భంగా. నిజంగానే ఓపీఎస్ విధానం వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా, వస్తుంది అనుకుంటారా? 100% ఓపీఎస్ అనేది మా అల్టిమేట్ డిసిషన్. యూపీఎస్ అనేది మళ్ళీ షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. మళ్ళీ అది 100% ప్రతిరోజు షేర్ మార్కెట్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. మా ప్రాన్ అకౌంట్లో ఏదైతే జమ అవుతుందో అమౌంట్ మైనస్ కాబడుతుంది, మేము చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 100% ఓపీఎస్నే సాధించాలని మేము ఈరోజు అందరం ఇక్కడ మహాధర్నా చౌక్ దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అంటున్నారు కదా, సో ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు, మరి ముందు తీసుకుంటుందో లేదో కూడా కన్ఫర్మ్ లేదు, ఏం చెప్తారు? ప్రతి ప్రభుత్వానికి ఇనిషియల్గా వాళ్ళ బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. ఒక సంవత్సరం మేము ఓపిక చేయడం జరిగింది. ఇప్పటికైనా మా ప్రతి ఉద్యోగులు తమ మొదటి డిమాండ్గా ఓపీఎస్ సాధనను పెట్టడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఈ డిమాండ్ చేరవేరిందని అనుకుంటాము. ఈసారి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ఇది పరిస్థితి. ఖచ్చితంగా పాత విధానాలు ఏదైతే ఉన్నాయో ఓపీఎస్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగ పింఛన్లకు సంబంధించి అమలు చేయాలి, కొత్త విధానాలు తీసుకురావడం వల్ల దీనివల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ ఇదే అంశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీకు పాత విధానం ద్వారా మీకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు 1 year అయిపోయింది, ఇప్పటివరకు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. సో ఇకనైనా దృష్టి పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల ఎవరైతే పింఛన్ ఉంటారో వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇందిరా పార్క్ వేదిక
వేదికగా భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, దీనికి ఖచ్చితంగా మద్దతు తెలపాలి. మద్దతు తెలిపి మాకు న్యాయం చేసేంత వరకు కూడా మా పోరాటాలు, మా ఉద్యమాలు, మా ధర్నాలు ఆగమంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నటువంటి అంశం చూస్తాను. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.